ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడి జన్మస్థలం నేపాల్లోని లుంబిని ప్రాంతం. చరిత్రకారుల అంచనా ప్రకారం ఆయన క్రీస్తు పూర్వం 563లో జన్మించారని అంటారు. గౌతమ బుద్ధుడి తండ్రి పేరు శుద్ధోదనుడు, తల్లి మాయాదేవి. సకల సౌకర్యాలు కలిగిన విలాసవంతమైన రాజకుటుంబం వారిది. గౌతమ బుద్ధుడి తొలి పేరు సిద్ధార్థుడు. 15 ఏళ్ల వయసులో ఆయన యశోధరను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు రాహుల్. అతనికి బుద్ధుడు మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్పించారు. బుద్ధుడు తన 29వ ఏటనే తన కుటుంబాన్ని వదిలి ప్రపంచంలో ప్రజల కష్టాలకు కారణాలు కనుగొని వాటిని నివారించే సత్యాన్వేషణ కోసం సన్యాసం స్వీకరించారు. కఠోరమైన తపస్సు కూడా చేశారు. 35 ఏళ్ల వయసులో ధ్యానం ద్వారా ప్రపంచంలోని కష్టాలకు కారణాలను, పరిష్కార మార్గాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు. అలా ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ జ్ఞానోదయం పొందాడని చెబుతారు. ఆ ప్రాంతానికే బుద్ధగయ అనే పేరు వచ్చింది. ఇప్పుడు మనం వచ్చిన ఆలయం పేరు ద గ్రేట్ రాయ్గుంగ్ లోటస్ స్తూపా. దీనినే జర్మన్ టెంపుల్ అని కూడా అంటారు. చాలా బాగా డిజైన్ చేశారు. విశాలమైన ప్రాంగణంలో ఇక్కడ ప్రేయర్ వీల్ కూడా పెట్టారు. ప్రేయర్ చేస్తూ అది తింపాలి. లోటస్ పాండ్ పార్క్ మధ్యలో ఉన్నది ఆలయము. జింకలు కూర్చున్నట్లు బాగా డిజైన్ చేశారు ఈ పార్క్ని. గౌతమ బుద్ధుడు జీవిత చరిత్ర తెలిపే ముఖ్యమైన ఘట్టాలని ప్రదర్శిస్తూ అనేక చోట్ల ఇలాంటి స్టాచ్యూస్ని పెట్టారు ఈ పార్కులో. జీవముట్టి పడేలా ఉన్నాయి ఈ స్టాచ్యూస్ చూస్తుంటే. ఇక్కడ ఎన్నో ప్లేసెస్లో ఫౌంటైన్స్ కూడా పెట్టారు. పార్క్ మొత్తం కలర్ఫుల్గా డిజైన్ చేశారు. లోపల ఎలా ఉంటుందో చూడాలి. లుంబిని అనేది ప్రపంచ ప్రఖ్యాతగాంచిన బౌద్ధ మతస్థుల పుణ్యక్షేత్రం. ఇక్కడ బుద్ధుడు 2600 సంవత్సరాల క్రితం జన్మించాడు. బుద్ధుని గురించి మరియు బుద్ధుని జీవితం గురించి మనకు గుర్తు చేసే అనేక పవిత్రమైన విషయాలను మనం ఇక్కడ చూడవచ్చు. ఈ కార్నర్లో కూడా ఒక ప్రేయర్ వీల్ని పెట్టారు. ఈ ప్రేయర్ వీల్ని తిప్పుతూ మణి మంత్రాన్ని జపించి ముందుకు వెళ్తాం. జోర్ లగాకే అన్నా చెల్లెలిద్దరు ఇక్కడ చిట్టి చిట్టి రైనో. ఈ పార్క్ చుట్టూ రకరకాల డిజైన్స్లో లోటస్ పాండ్స్ని చేశారు. ఆ పాండ్స్లో రకరకాల కలర్స్ లోటస్ కూడా పెట్టారు వీళ్ళు. యువరాజ్ సిద్ధార్థుడు రాజ్య పర్యటన చేస్తుండగా ఒక డెడ్ బాడీని చూస్తాడు కదా, ఆ ఇన్సిడెంట్ని చిత్రీకరిస్తూ ఇక్కడి స్టాచ్యూస్ పెట్టారు చూడండి. బుద్ధగయాలో
బోధి వృక్షం కింద గౌతమ బుద్ధుడికి జ్ఞానం ప్రాప్తించింది కదా, ఆ దృశ్యాన్ని ఇక్కడ స్టాచ్యూస్ రూపంలో చిత్రీకరించారు. ఈ పార్క్ మధ్యలో ఉన్న ఆలయం గోడలపైన ఎంతో అందమైన పెయింటింగ్స్ని చిత్రీకరించారు చూడండి. అలాగే ఈ పిల్లర్స్ డిజైన్ కూడా పైన సైడ్ చాలా బాగా కలర్ఫుల్గా పెయింట్ చేశారు. పశుపతినాథ్ టెంపుల్లో కూడా సేమ్ ఇట్లాంటిదే ఋషి స్వామి తపస్వికి ఇట్లా అన్ని ఇట్లా బోన్స్ అన్నీ వచ్చేసి అట్లా స్టోన్ పైన ఉంది విగ్రహం. అన్ని వరుసగా ఋషులది. మహాత్మా గౌతమ బుద్ధుడు మొట్టమొదటిసారిగా తన శిష్యులకు జ్ఞానోపదేశం చేయించారు కదా సార్నాథ్లో, ఆ దృశ్యం అన్నమాట అది. ఇక్కడ ఇంకొక ప్రేయర్ వీల్ ఉంది చూడండి, ఇది కూడా తిప్పుతున్నాము. 4 దిక్కులలో 4 ప్రేయర్ వీల్స్ ఉన్నాయి ఈ టెంపుల్లో మొత్తము. ఈ పార్క్ మధ్యలో ఉన్న ఆలయం 4 వైపులో 4 ప్రేయర్ వీల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ 4 ప్రేయర్ వీల్స్ పైన గోపురము 4 వేరే వేరే డిజైన్స్లో తయారు చేశారు వీళ్ళు ఆ గోపురాలని. గౌతమ బుద్ధుడు తన శిష్యులకు ఉపదేశిస్తున్న స్టాచ్యూస్ చూసారా ఎంత బాగా పెట్టారో. నాలుగవ ప్రేయర్ వీలే ఇది. చూస్తున్నారు కదా చుట్టూ పార్క్ ఎంత అందంగా డిజైన్ చేశారో, మధ్యలో ఆలయము, ఈ స్టాచ్యూస్ ఎంత చూసినా చాలా బాగా అనిపిస్తుంది చూస్తుంటే. ఇక్కడ ఇంకొక లోటస్ పాండ్ ఉంది చూడండి, ఇది వేరే మోడల్ డిజైన్లో తయారు చేశారు. ఇందులో వేరే కలర్ లోటస్ కూడా వేశారు. ఖుషీనగర్లో బుద్ధుడు తన శరీరాన్ని త్యాగం చేశారు కదా ఆ 2 పెద్ద వృక్షాల కింద, అదే సీన్ ఇక్కడ పెట్టారు చూడండి స్టాచ్యూస్ రూపంలో. సిద్ధార్థ్ గౌతమ బుద్ధుడు జన్మించగానే 7 అడుగులు వేశారట. ప్రతి అడుగు కింద ఒక కమలం పువ్వు ఉద్భవించింది అని చెప్పారు కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చిన్నారి గౌతమ బుద్ధుడి బంగారు వర్ణంలో స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ ఎదురుగా 7 కమలం పువ్వులు ఉన్నాయి. ఆ ఇన్సిడెంట్కి ప్రతీకగా ఇది పెట్టారన్నమాట. ఇక్కడ ఈ స్టోన్స్ ఉన్న ప్లేస్లో చిన్న చిన్న ఫ్రాగ్స్ పెట్టారు. అవి చూసి కూడా మా పిల్లలు అట్రాక్ట్ అయ్యారనమాట. ఏంటి ఇవి ఇలా ఉన్నాయని అవే చూస్తున్నారు మా పిల్లలు. ఇవి రియలా లేక బొమ్మలా అని చూస్తున్నారు.
ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో చాలా కలర్ఫుల్గా ఎంత బాగుందోనండి ఈ ఆలయం లోపల పక్క కూడా చూస్తున్నారు కదా. ఓమి పిచ్చి ఓమి నాన్న ఈ ఫోటో తీయడానికి తీసుకుంటాడా నువ్వు రామా పడతామా వస్తాను దాన్ని తీసాక మళ్ళా మేము రండి బిడ్డ రండి రండి కమ్ దిస్ సైడ్ దగ్గర రావాలా వస్తున్నారు అందరు వస్తున్నారు కానీ ఇటు సైడ్ కవర్ కానీ ఇటు వచ్చాయి सर नेपाल ही देखा ले आके इंडिया का बना रहा है పాండ్ ఆపోజిట్లో ఉన్న మరో ఆలయానికైతే వచ్చేసాము. ఇదే సింగపూర్ టెంపుల్. వివిధ దేశాలకు చెందిన వివిధ మఠాలు ఆయా దేశాల మధ్య శాంతి మరియు సామరస్యానికి ప్రతీకగా లుంబినీలో అనేక దేవాలయాలు ఇక్కడ నిర్మించబడ్డాయి. మిగతా చూడవలసిన ప్రదేశాలు నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇందులో పెట్టట్లేదు. ఆ ప్లేసెస్ కూడా వివిధ దేశాల ఆలయాలు, వాళ్ళ కల్చర్, వాళ్ళ టెంపుల్ డిజైన్స్ ఎలా ఉంటాయో ఈ టెంపుల్స్ నేను చూడడం ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను. అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. నా మిగతా వీడియోస్ కూడా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.